హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. మరి ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మరి ఎంతటి నీరసానైనా అలసటనైనా తగ్గించే నల్ల ఎండుద్రాక్ష జ్యూస్ అయితే చేసి చూపిస్తున్నానండి. సో మరి ఒక బౌల్లోకి ఎండుద్రాక్ష, అదేవిధంగా ఒక 10 నుంచి 15 వరకు అయితే బాదం పలుకులు తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మరి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే అండి, మనం డైరెక్ట్గా తీసుకున్న దానికంటే నానబెట్టడం వల్ల దీంట్లో పౌష్టిక విలువలు అనేవి రెట్టింపు అవుతాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనండి. అందులోనూ ఈ నల్ల ఎండు ద్రాక్ష అంటే బ్లాక్ రైజిన్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఉండే మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, ఫైబర్ కానీ హెల్త్కి చాలా మంచిది. రక్తహీనత వల్ల కానీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయని కానీ, అంటే సౌందర్యానికి, అంటే చర్మ సౌందర్యానికి, హెయిర్ ఫాల్కి, ఇలాంటి వాటన్నిటికీ ఇది ది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా వీటిని మన డైలీ లైఫ్లో రెగ్యులర్ డైట్లో అయితే చేర్చుకోవాలి. ఏం లేదండి, ప్రతిరోజు నైట్ ఒక 10 నుంచి 15 వరకు నానపెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ వాటర్తో సహా మనం తీసేసుకున్నాం అనుకోండి, అంటే తిన్నామనుకోండి, హెల్త్కి చాలా మంచిది. దీంట్లో అన్ని పోషక విలువలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం విడిచిపెట్టకూడదు కదా. సో మరి అలాంటిది ఈ సమ్మర్లో మీకోసం అయితే నేను జ్యూస్ అయితే చేసి చూపిస్తున్నాను. మనం నానపెట్టుకున్న బాదం, అదేవిధంగా ఎండు ద్రాక్షని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులో నేను 2 బనానా కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో నేను షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయట్లేదండి. ఈ బనానా వేయడం వల్ల స్వీట్నెస్ వస్తుంది, అదేవిధంగా ఎండు ద్రాక్ష కూడా లైట్ స్వీట్గా ఉంటుంది కదా. సో మనకి ఈ స్వీట్ సరిపోతుంది. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక 2 స్పూన్స్ మాత్రం షుగర్ వేసుకోండి, ఎక్కువ వద్దు, సరిపోతుంది. ఇందులోనే కొంచెం, అంటే చాలా కొంచెం మిల్క్ అయితే యూస్ చేయండి. క్రీమ్ మిల్క్ అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. రెగ్యులర్ మిల్క్ అంటే నార్మల్ మిల్క్ అయితే వాటర్ అయితే అవసరం లేదు. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, సో అవి సరిపోతాయి. ఈ విధంగా చూసారు కదా, ఫైన్గా, ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నల్ల ఎండు ద్రాక్ష జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.